హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే డార్లింగ్ మూవీ చూసి రావడం జరిగింది. అప్పుడెప్పుడో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే దాని మీద అపరిచితుడు మూవీ వచ్చిందండి. మళ్ళీ ఇన్నాళ్ళకి నభా నటేష్ గారు అలాంటి స్టోరీని తీసుకొని వచ్చారు మన ముందుకి. కాకపోతే ఇక్కడ లేడీకి ఉంటుంది అంతే. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అనేది ఇండియా రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చి రాఘవ్ అలియాస్ ప్రియదర్శి గారు చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే పెద్ద కళలు కనుక్కొని అలానే సెటిల్ అవుతారు కూడా. సో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకునే టైంకి తన పెళ్ళి అయితే పీటల మీద ఆగిపోతుంది. సో అలాంటి టైంలో తను సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. అలాంటి టైంలో తన లైఫ్లోకి ఆనంది అలియాస్ నభా నటేష్ గారు వస్తారు. ఆవిడికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. సో ఆనంది వచ్చాక రాఘవ్ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకున్నదే మిగిలిన స్టోరీ అంతా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న క్యారెక్టర్లో మన నభా నటేష్ గారు అయితే 100% ఇచ్చారని చెప్పాలి. ఇంకా దర్శి గారికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కానీ ఆయన క్యారెక్టర్ వరకు అయితే ఆయన బాగానే చేశారని చెప్పాలి. అండ్ ఈ మూవీలో ఉన్న మెయిన్ సోల్ పాయింట్ కూడా చాలా మంచి పాయింట్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకో తెలియదండి, డైరెక్టర్ అయితే చాలా టైం తీసుకున్నారు స్టోరీ స్టార్ట్ చేయడానికి. గంట తర్వాత అయితే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ 1 అవర్ కూడా ప్రియదర్శి గారు ఆయన సెటిల్ అవ్వడం, ఆయన పెళ్ళి ఆగిపోవడం ఇదంతా చూపిస్తూ ఉంటారు. అసలు మెయిన్ పాయింట్ అంతా హీరోయిన్ చుట్టూ పెట్టుకొని హీరోని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత టైం తీసుకోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్లో ఉన్న మెయిన్ పాయింట్ రివీల్ అయిన తర్వాత కొంచెం మూవీ అయితే పికప్ అవుతుందండి. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగానే పేలిందని చెప్పాలి. ఇంకా పోస్ట్ ఇంటర్వెల్ కూడా సీన్స్ బాగానే పేలాయని చెప్పాలి. టేక్ ఆఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్కి. మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ని అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు సెకండ్ హాఫ్లో. ఇంకా అక్కడ నుంచి అయితే మూవీ అయితే ఎమోషనల్ టర్న్ తీసుకుంటుందండి సెకండ్ హాఫ్లో. అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇంక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే ది బెస్ట్ అని చెప్పాలండి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా కూడా తగ్గలేదు. నాకైతే టైర్ 1 సినిమాలు చూసినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ గుర్తొచ్చాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 1 అవర్ తీసుకున్నారండి కథను ఎస్టాబ్లిష్ చేయడానికి. అదైతే ఈ మూవీకి చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. పోనీ తీసేదన్న ఎంగేజింగ్గా కొంచెం ఎంటర్టైనింగ్గా తీసుకుంటే బాగుండేది. అట్లా ఏమి ఉండదు, మొత్తం నీరసంగా వెళ్ళిపోతూ ఉంటుంది. బేసిక్గా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక పాయింట్ చుట్టూ తిరగటం వల్ల అయితే మూవీ కొంచెం హై ఇచ్చి కొంచెం లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మనకు క్వైట్ ప్రెడిక్టబుల్గా కూడా అనిపిస్తుందండి క్లైమాక్స్ అయితే. ఇంకా క్లైమాక్స్ కూడా నార్మల్ వేలో ఏదో సింపుల్గా తేల్చేశారు అంతే. క్లైమాక్స్ కూడా పెద్ద కిక్ ఏమి ఇవ్వలేదండి. ఇంక ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి వివేక్ సాగర్ గారండి. ఆయన అయితే ఇచ్చి పడేస్తారు అనుకున్నాను కానీ ఆయన అయితే నిరాశపరిచారని చెప్పాలి. ఒక్కటంటే ఒక్క బీజిఎం కూడా ఇష్టం అవ్వలేదు నాకు. ఇంక ఈ మూవీ డైరెక్టర్ కూడా స్టోరీ ఒక మంచి పాయింట్ చుట్టూ బాగానే రాసుకున్నారు కానీ స్క్రీన్ ప్లే మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదండి. ఇంకా చాలా వరకు సీన్స్ అయితే ఎమోషనల్ లెస్గా ఒక్క ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వదని చెప్పాలండి. అన్ని ఆర్టిఫిషియల్ సీన్స్ లాగా ఏదో అలా వస్తాయి, జరుగుతాయి, వెళ్ళిపోతాయి అన్నట్టుగా అనిపిస్తుంటాయి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే నభా నటేష్ గారు యాక్టింగ్ అండ్ గ్లామర్ కోసం అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇంకా మూవీ అయితే ఏమీ లేదని చెప్పాలి. నాకైతే నచ్చలేదండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.